పుష్ప 2 వాయిదా ఇప్పటికే విడుదల తేదీని 3 సార్లు మార్చుకున్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తారీఖున విడుదలవ్వడానికి కూడా కుయ్యో ముర్రో అంటుంది. సినిమాకు సంబంధించిన ట్రైలర్ పాట్నాలో విడుదలవగా దేశవ్యాప్తంగా దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఖచ్చితంగా డిసెంబర్ 5న సినిమా రాబోతోందని అభిమానులంతా సంబరంగా ఉన్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన పోరాట దృశ్యాలను ఇంకా షూట్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి దేవిశ్రీ ప్రసాద్ని తప్పించి తమన్కి అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. తమన్ ఇచ్చిన బీజిఎం సుకుమార్కు నచ్చలేదు. అయితే తమన్ అందించిన బీజిఎంపై సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు నచ్చలేదు. దీంతో దగ్గరుండి మరి తనకు కావలసిన రీతిలో మరోసారి బీజిఎంని రాబట్టుకున్నారు. పుష్ప 2 మొదటి భాగం వరకు మాత్రమే బీజిఎం రీ రికార్డ్ పని పూర్తవ్వగా దీన్ని ఐమాక్స్ ఫార్మెట్లోకి మార్చడానికి పంపించారు. అంటే రెండో భాగానికి సంబంధించిన బీజిఎం రీ రికార్డ్ పని ఉంది. అంతేకాకుండా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది. ఆ విభాగం నుంచి పూర్తయిన సన్నివేశాలు రాలేదు. ఇటీవలే ఓ పోరాట దృశ్యాన్ని సుకుమార్ చిత్రీకరించారు. దాన్ని యాడ్ చేయడంతో పాటు షూటింగ్ బ్యాలెన్స్ కూడా ఉంది. సినిమా విడుదలవ్వడానికి కేవలం 13 రోజులే ఉంది. ఈ 13 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తవుతాయా అంటే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. సినిమా రెండో భాగానికి సంబంధించిన బీజిఎంను తమన్ గురువారం నుంచి ప్రారంభించారు. అది పూర్తయిన తర్వాత సుకుమార్కు నచ్చాలి. నచ్చకపోతే మళ్ళీ మొదటి నుంచి మ్యూజిక్ రాబట్టాలి. తమన్ బీజిఎం ఇవ్వడానికి వారం రోజుల సమయం పడుతుంది. నచ్చకపోతే మరో వారం రోజులు అదనంగా పడుతుంది. ఇంత హడావిడి పనుల మధ్య అనుకున్న తేదీన సినిమా విడుదలవుతోందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నిర్మాతలు మాత్రం తగ్గేదేలే, డిసెంబర్ 5వ తేదీన వస్తున్నామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ని షేర్ చేశారు. అనుకున్న తేదీకి పని పూర్తవకపోతే డిసెంబర్ 19వ తేదీకి విడుదల చేయాలనే యోచనలో నిర్మాతలున్నట్లు తెలుగు ఫిలిం నగర్ వర్గాల్లో సమాచారం. అదే జరిగితే సినిమాకు ఓవర్సీస్లో భారీ దెబ్బ తగిలే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.